మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది మళ్ళా ఒకసారి మనవి చేస్తా ఉన్నా, ఇక్కడ అరవటం ఆపాలి, సీటీ ఆపాలి. అరవటం ఆపాలంటే అరవడం కదా, మీ 10 మంది ఉండి అంత మొత్తం సభ చెడగొడతారు. మీరు ఎందుకు నాకు అర్థం కాదు. ఈ అతి ఉత్సాహం పనికిరాదు కదా. నేను ఏం చెప్తున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? షడప్. ఈ దేశంలో అట్లా ఆలోచించి ఓటేసే పరిస్థితి రావాలా? ఎందుకు? దానికి చాలా బలమైన కారణం ఉంది. ఒక పార్టీ తరఫున ఒక వ్యక్తి నిలబడతారు. ఇవాళ బీఆర్ఎస్ తరఫున వనమ గారు ఉన్నారు. రేపు మరి కాంగ్రెస్ కమ్యూనిస్టో ఎవరో ఒకరు అక్కడ ఉంటారు. బీజేపీ కూడా ఎవరో ఒకరు వస్తారు. ఈ ముగ్గురు వ్యక్తులే తప్పకుండా అభ్యర్థి యొక్క గుణము, గణము, సీనియారిటీ, మంచి చెడ్డ చూడాలి. దాని గురించి కూడా ఆలోచన చేయాలి. దానికంటే ముఖ్యం ఏ పార్టీ అభ్యర్థి వెనక ఆయన పార్టీ ఉంటుంది. నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ విషయం. పార్టీ ఉంటుంది. ఆ పార్టీ యొక్క వైఖరి, ఆ పార్టీ చరిత్ర, ఆ పార్టీ నడవడిక, ఆ పార్టీకి అధికారం వచ్చినాడు ఏం నడక నడిచింది, ప్రజల గురించి ఏం ఆలోచించింది అనేది ఆలోచించి ఓటేస్తే మీకు న్యాయం జరుగుతుంది.